కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని చూడండి. దైవ గ్రంథాన్ని తెరిచి ప్రతి ఒక్కరూ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. గతంలో ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్నాం. జ్ఞానికి కన్నులు తలలు అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకున్నాం. ఆ రోజు మనం మాట్లాడుతూ ప్రసంగి గ్రంథం ఆస్తికుల కంటే నాస్తికులకి ఎక్కువ ఇష్టమైన గ్రంథం అని లోకంలో పండితులు మాట్లాడుతుంటారు. అంటే అది నాస్తికులు అంటే దేవుడిని ఎరగనటువంటి ప్రజలు. దేవుడిని ఎరగనటువంటి ప్రజలు నమ్ముతున్నారు అంటే అర్థం ఏంటి? అందులో దైవికంగా ఉన్న సంగతులు ఏవి లేవని వాళ్ళ ఆలోచన. ఈ లోకంలో ఏది కూడా అంత ప్రాముఖ్యమైనది కాదు, అన్నీ వ్యర్థమే అనే కోణంలో వారు తీసుకుని దాన్ని దైవికమైనటువంటి విషయాలు కూడా వ్యర్థమే అన్నట్టుగా హేతువాదులు దీన్ని చక్కగా చదువుకుని దీన్ని ప్రతిరోజు ధ్యానించే వాళ్ళు కూడా ఉన్నారని ఆ అంశంలో నేర్చుకున్నాం. ఇందులో మనకి 40 సార్లకు పైగా మనకు కనిపించే పదం ఏంటని నేర్చుకున్నాం. వ్యర్థము 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 అని రాయబడింది. కానీ వ్యర్థము వ్యర్థము అని చెప్పి జీవితానికి అర్థం చెప్పినటువంటి గ్రంథం ఏదంటే ప్రసంగి గ్రంథం అనేది నేర్చుకున్నాం. ఆ రోజు ఎన్నో అద్భుతమైన సంగతులు నేర్పించబడగా నేర్చుకుని మనం బలపడ్డామని నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక అంశాన్ని ఈ గ్రంథంలో నుంచి తీసుకుని మనం మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. 10వ అధ్యాయము ఏం మాట్లాడుతుంది అని అడిగితే, బుద్ధిహీనత యొక్క శక్తి మానవునికి తెలియదు అనే ఒక కంటెంట్ మీద మాట్లాడుతున్నాడు ఆయన. బుద్ధిహీనత యొక్క శక్తి ఎవరికి తెలియదు? మానవునికి తెలియదు. మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటాం? బుద్ధిహీనమైన పనులు చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో. ఆ బుద్ధిహీనమైనటువంటి పనులు వాటికి ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. బుద్ధిహీనంగా చేసే చిన్న చిన్న పనులు ఎంత ప్రమాదానికి దారితీస్తాయో మీకు తెలియదు. దానికి అంత శక్తి ఉంది అనేటువంటి ఒక సందర్భాన్ని ఈ 10వ అధ్యాయంలో ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. మానవుడు అధ్యయనం చేస్తే దొరికే దానికి మించి మానవుడు అధ్యయనం చేసినా కూడా దొరకనటువంటి సత్యాలు ప్రసంగి 10వ అధ్యాయం మాట్లాడుతుంది. మనం అధ్యయనం చేసినా దేని మీద మనకు టార్గెట్ పెట్టి ఒక ప్రయోగాత్మకంగా దాన్ని మనం పరిశీలన చేసినా మనకు దొరకనటువంటి సత్యాలు మన జీవిత అనుభవాల్లో నుంచి మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల నుంచి మనం నేర్చుకున్నా కూడా దొరకనన్ని సత్యాలు ఈ 10వ అధ్యాయము మాట్లాడుతుంది. ఇందులో 20 వచనాలు కనపడతాయి. మనకి 20 వచనాలు కనపడతాయి. ప్రతిదీ కూడా జ్ఞానయుక్తమైనటువంటివే, ప్రతిదీ కూడా జ్ఞానంతో కూడుకున్నటువంటి వచనమే. ఇందులో ప్రత్యేకంగా మనకు కనపడేది ఏంటంటే వెర్రితనం యొక్క ప్రమాదాలను గురించి ప్రసంగి ఇందులో క్రోడీకరించాడు. వెర్రితనం గురించినటువంటి సత్యాలు. రచయిత ఎవరు? సొలొమోన్ గారు. జ్ఞానమునకు రావాల్సిన గుర్తింపు దానికి రాకపోయినప్పటికీ కూడా జ్ఞానం అనేది వెర్రితనము కంటే ఉన్నతమైనది అనేది సొలొమోన్ గారి భావన. వెర్రితనము జ్ఞానము. వెర్రితనానికి జ్ఞానానికి ఎదురుబదులు నిలబెట్టి వెర్రితనంతో చేసే పనులన్నీ తీసుకొచ్చి ఆ వెర్రితనాన్ని విడిచిపెట్టి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారన్నది ఈ అధ్యాయంలో ఆయన చెప్పుకొస్తున్నటువంటి విషయం. దాని గురించి ప్రస్తావన చేస్తూ ఈ అద్భుతమైనటువంటి సత్యాలు బోధిస్తూ మొట్టమొదటిగా ఒక టైటిల్ ఇచ్చాడు ఆయన. ఆ అధ్యాయానికి ఒక టైటిల్ ఇచ్చాడు. అదే మొదటి వచనం. బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుడు చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇందులో ఒక బలమైనటువంటి అలంకార ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడు కూడా బైబిల్ అలంకార ప్రయోగాలు చేస్తుంటుంది. మన శుక్రవారం నేర్చుకున్నాం. వాక్యం దేంతో పోల్చబడింది? అర్థంతో పోల్చబడింది. వాక్యం దేంతో పోల్చబడింది? సుత్తితో పోల్చబడింది. అంటే సుత్తే మనకు తెలియదు కాదు, అది పెద్ద పెద్దోళ్ళకే తెలుసు. సుత్తి అంటే మనకు తెలియదు అని కాదు. పామరులైనటువంటి ప్రజలందరికీ కూడా, సామాన్యులైన ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం అది.
అద్దం, ప్రతి చిన్నపిల్లడు మొదలుకొని అందరికీ తెలుసు. అలాంటి వాస్తవాలు బైబిల్లో ఉన్న వాస్తవాలు చెప్పడానికి బయట సాధారణంగా మనిషి ఎలాంటివైతే అతని జీవితంలో చూస్తాడో వాటిని క్రోడీకరిస్తూ దేవుడు ఆయన సత్యాలు చెప్పడానికి ఎప్పుడు కూడా భక్తుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈయన ఈ అలంకార ప్రయోగంలో సుగంధములోని చచ్చిన ఈగలను దేంతో పోలుస్తున్నాడు తెలుసా? బుద్ధిహీనతతో పోలుస్తున్నాడు. ఒక అత్తరు బుడ్లో చచ్చిపోయిన ఈగలు పడ్డాయనుకోండి, అది ఎలా మారిపోతుందో ఆ చచ్చిపోయిన ఈగలు బుద్ధిహీనత అంటున్నాడు. ఆ ఈగలేంటి? బుద్ధిహీనమైనటువంటి బుద్ధిహీనమైన పనులు చచ్చిన ఈగలను పోలుస్తున్నాడు ఆయన. తైలం, అత్తరు, బొక్కవాణి తైలం అంటే అత్తరు, సెంటు బాటిల్లో ఈగలు పడిపోతే అది చెడు వాసన కొడుతుందని సింపుల్గా చెప్పుకొచ్చాడు ఆయన. కానీ ఇది మన బ్రతుకులకు ఎన్నో విలువైనటువంటి సత్యాలు బోధిస్తుందండి. ఆశ్చర్యపోతారు వాళ్ళు మీరు. అన్ని అద్భుతమైన సంగతులు ఉన్నాయి ఇందులో. ఏదో సాధారణంగా సాదాసీదగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మానవ జ్ఞానానికి గొప్ప గొప్ప పండితులు అనుకున్న వారికి, ఎన్నో పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివామని చెప్పుకున్న వారికి తెలియనటువంటి మహాజ్ఞానం దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. జీవితకాలంలో చేసినటువంటి చచ్చనీగలు దేంతో పోల్చాడు? బుద్ధిహీనతతో పోల్చాడు. ఈ వచనంలో ఆలోచన, సొలొమోను గారి ఆలోచన ఏంటంటే, ఒక్క పొరపాటు జ్ఞానము పోవునట్లు చేయగలదంట, లేదంటే ఒకరి ఘనతను పోగొట్టగలదంట. చిన్న పొరపాటు ఏం చేస్తుంది? మన ఘనతని పోగొట్టేస్తుంది, మన జ్ఞానాన్ని తేలిపోయేలా చేస్తుందంట. అదే కదా అక్కడ ఏమన్నాడు? జ్ఞానమును ఘనతను తేలగొట్టును, తేలిపోద్దంట. ఆయన ఏంటో తేలిపోయింది ఒక మాటలోనే అంటాను, చూసారా? అరే ఆయన పెద్ద గొప్పడు అనుకున్నాం, ఆమె పెద్ద గొప్పది అనుకున్నాం, ఒక్క మాటతో తేలిపోయింది ఆమె పైకి. ఒక్క మాటతో తేలిపోయాడు అతడు అని మాట్లాడుతుంది, చూసారు? తేలిపోవటం అంటే ఏంటి? పైకి తేలిపోయాడేనా? కాదు, వాళ్ళు ఏంటో తేలిపోయారని అదే చెప్తున్నాడు. జీవితకాలంలో చేసినటువంటి మంచి అంతటిని ఒకే ఒక్క పాపం నిర్వీర్యపరచగలదంట. చిన్నది, అది కూడా పెద్దది కాదు, చిన్నది ఏం చేస్తుంది? నిర్వీర్యం చేసేస్తుందంట. దేన్ని? మనం చేసినటువంటి మంచి అంతటిని కూడా. 99 సంవత్సరాలు మంచి చేసుకుంటూ వచ్చాడండి ఒక వ్యక్తి, ఇంకొక సంవత్సరం చచ్చిపోతాడు, ఇంకో 6 నెలలు చచ్చిపోతాడు. 99 సంవత్సరాలు 6 నెలలకు చచ్చిపోవాలి అతను. 99 సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అన్నీ కాదు. 99లో అడుగుపెట్టాడు, ఇంకొక సంవత్సరంలో 100కి వెళ్తాడు. అనగా మొదటి 6 నెలల లోపు చిన్న తప్పుడు పని చేశాడు, చిన్న పొరపాటు చేశాడు, బుద్ధిహీనమైన పని చేశాడు. ఏమైపోయింది తెలుసా? 99 సంవత్సరాలు తుస్మందే. అదే ఆయన కంటెంట్. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఈ లోకంలో మనం ఎంత భయంతో బ్రతకాలో చెప్తున్నాడు. 9వ అధ్యాయము 18వ వచనంలో చెప్పాడు చూడండి, ఆఖరి లైను. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు ఏం చేస్తాడండి? అనేకమైన మంచి పనులు చెరిపేస్తాడు. పాపం కూడా అంతే కదండి, అంతేనా? ఒక పాపాత్ముడు పక్కన పెట్టేయండి, ఒక పాపం అనేకమైన మంచి పనులు ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. కొద్ది బుద్ధిహీనత అధిక జ్ఞానాన్ని మరి ఘనతను విలువ తక్కువగా చేసేస్తుందండి. ఇతరులు మనం చేసినటువంటి అనేక మంచి పనులు జ్ఞాపకం ఉంచుకోవడానికి బదులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనం చేసినటువంటి ఆ చిన్న పొరపాటు మీదే ఫోకస్ చేస్తారు, లక్కి పెడతారు. చిన్న పొరపాటు ఆ మంచి అంతా ఏమైపోద్ది? ఇంత వైట్ షర్ట్ వేసామా, వైట్ షర్టు, మీరు దీన్ని ప్లెయిన్గానే చూస్తున్నారు. ఇప్పుడు మంచి వైట్ షర్ట్ వేసారు పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు, బాగుంది అనుకుంటారు అంతే. ఏదన్నా చిన్నది కాటికి చుక్క ఇక్కడ అంటించాను అనుకోండి, చిన్నది బటన్ గింజ అంత ఇక్కడ ఎక్కడన్నా పడింది అనుకోండి బ్లాక్గాను, మీరు వైట్ షర్ట్ చూస్తారా, చుక్క చూస్తారా? అంటే వైట్ షర్ట్ అంతా ఏమైపోతుంది? అంత తెల్లగా ఉంటే ఏంటి అక్కడ మరకుంది, ఆ చుక్క ఉంది అన్నట్టు కాదండి. చుక్క పెద్ద తిట్టుకున్నామండి, బఠానీ గింజ అంతా ఏమైపోయింది? షర్ట్ అంతా తేలిపోయింది. అది ఎంత రేట్ అయితే ఏంటి, ఏ కంపెనీ అయితే ఏంటి, ఎంత గొప్పవాడు కుడితే ఏంటి, ఏమైపోయింది? తేలిపోయిందంట. అంటే ఇందులో కొన్ని ఆత్మీయ సత్యాలు బుద్ధిహీనతతో కూడుకుని బ్రతకడం వల్ల మీరు మీ సాక్ష్యాన్ని, లేకపోతే మీ ఘనతని, మీ జ్ఞానాన్ని
ఎలా పాడు చేసుకుంటారో సొలొమోన్ గారు ఇందులో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక అలంకార ప్రయోగాన్ని చేశాడు. అలంకార ప్రయోగం ఏంటంటే బొక్కవాని తైలంలో, అంటే సెంటు బాటిల్లో, మన రోజు కొట్టుకునే సెంటు బాటిల్లో ఏగపడి చచ్చిపోయింది. మన సెంటు కొట్టుకునేటప్పటికి అందులో ఏగ ఉంది. ఏగ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అన్న దాని మీద మాట్లాడుతూ సందర్భం అనమాట. మనకు అర్థం చేయడానికి అక్కడ దాకా వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఏగల గురించి చూద్దాం, తర్వాత సుగంధంలోకి వెళ్దాం, అత్తరు గురించి ఆలోచించేద్దాం. ముందు ఏగల హిస్టరీలోకి వెళ్దాం. ఏగలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద? పేదవాడు మొదలుకొని ఆఖరికి పాలు తాగి పిల్లోడు కూడా పాలు తాగుతూ ఇలాగ ఆ మూతి మీద ఆ పాలు అంటుకుని తీపికి ఏకొచ్చి వాలిందానికి ఆడు కూడా సిరాకు వచ్చేది. పాలు తాగే పిల్లోడు కూడా సిరాకు పడి జీవేది ఏగ, సిరాకు వచ్చేద్దండి అది. అసలు ఎలాంటి చాలా మొహం అదొక రకంగా పెడతాడు. చంటి పిల్లడు మొదలుకొని పెద్ద పెద్ద కారులు, కోట్ల రూపాయల కారులు తిరిగి కోట్ల రూపాయల భవనాల్లో నివసించేవాడు చిరాకు పడే జీవి, ఎరిగినటువంటి జీవి ఏదంటే ఏగ. ఆ ఏగంటే అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప ఉత్తమమైన జీవి. మనం తెలియకపోవచ్చు ప్రపంచానికి, ఏగ తెలియనోడు ఉంటాడండి. మాట్లాడరే? ఏగ తెలియని వాళ్ళు ఉంటారా? మీకు తెలీదా? ఏగలు తెలుసా? వాళ్ళని రకాలు ఉన్నాయి, 123 రకాలు ఉన్నాయి ఏగలో. 123 రకాలు. అందులో మనకు బాగా తెలిసిన రకాలు ఏంటి? తాటెక్కల మీద వాలి రెగ్యులర్గా మన ఇళ్ళ దగ్గర వాడే తెలుసు. చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ 2 రకాలు చాలు మన జీవితాన్ని తారుమారు చేసేయటానికి, మన మనసుని పాడు చేసేయటానికి. ఏంటి? ఈగలు రోజు గిరిగిరిమంటూ సిరాక పెడుతూ మన చుట్టూ చెవి దగ్గరికి వచ్చి ఒకసారి చాలా రభ చేస్తాయి. ఎవరిని అడిగితే తెలుస్తుంది అది? తాటి రొట్టె వేద్దాం అనుకున్న వాళ్ళు చేద్దాం, పీకి తెరిచి తాటి టెంగులు వాళ్ళని అడగాలి బాధ ఎలా ఉంటుందో. చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది అవి చంపేస్తున్నాయండి అని. అవి చేసే గోలకి సాధువైనటువంటి మనిషి కూడా వాటిని చంపే ప్రయత్నాల్లో ఆయుధాలు ఎత్తుకుంటాడు. కూడా స్ప్రే బాటిల్ దాన్ని దొరుకుతుందండి ఏగలను చంపడానిక? చంపేస్తున్నాయి, మనల్ని చంపేసేలా ఉన్నాయండి. ఏం వెతుక్కుంటాం వాటి కోసం? ఆయుధాలు. అంటే వాటిని చంపడానికి లిక్విడ్స్ వెతుక్కుంటాం, అగరవత్తులు, కాయిల్స్, ఏదైనా మంచిది మెడిసిన్ ఏమైనా ఉంటే చెప్పండి అంటాం. వాటిని కూడా పోవట్లేదు అనుకోండి, రీల్స్లో చూస్తాం, యూట్యూబ్లో కొడతాం. ఏగలు పోయే పని ఏదైనా చేయొచ్చు అంటే నిమ్మకాయ మీద లవంగ మొగ్గ గుచ్చండి, అది రాత్రి అక్కడ ఇట్టుకుంటే దోమలు రావు, ఈగలు రావు అని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ బోర్డులు అని చెప్తుంటారు. అవన్నీ ఎత్తుకుంటుంటాం. ఈ ఈగల బాధ పడలేకపోతున్నాను, ఎక్కడున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఈగల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని మనం వెతుకుతూ ఉంటాం. ఏగల చరిత్ర అది, ఏక జీవిత చరిత్ర. ఏక జీవిత చరిత్ర మనకెందుకంటే అది మన జీవితాలను పాడు చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉండకూడదని మనం కోరుకుంటాం. ఆ ఏగలో కొన్ని ప్రదేశాల్లో ఉండకూడదని కోరుకుంటాం. ఎప్పుడు? మనం భోజనం చేసేటప్పుడు, ఏదైనా మనం స్వీట్ తినేటప్పుడు, స్వీట్ షాపుల్లోకి వెళ్ళినప్పుడు. అది ఆ ఏగల గురించి కొంతమంది రీల్స్లో పెడుతూ లేకపోతే డాక్టర్లు చూపిస్తూ, అది అలా టీలో పడింది అనుకోండి, టీ చుక్కలో పడింది అనుకోండి, ఒకవేళ దోమే పడింది అనుకోండి, దోమని ఏళ్ళతో తీసి తాగేస్తారు కొంతమంది. కానీ ఏగ పడితే తీసి కూడా తాగరు. ఎందుకని? అలా పడిందా 1000 పిల్లల్ని నెట్టేద్దంట, అది స్ప్రెడ్ అయిపోద్ది. దోమైన ప్రమాదం కాదు, కానీ ఈగ మాత్రం చాలా ప్రమాదం. అందుగురించే ఆ ఈగలు అనేవి కొన్ని మనకిష్టం లేనటువంటి రీతులు వచ్చి మనల్ని మనకిష్టమైనటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పెడుతుంటాయి. అందుగురించి ఈగల గురించి సొలొమోన్ గారు, ఈగలైతే బాగా తెలుస్తుంది మీకు. ఈగల గురించి ఒకసారి మీకు చెబుతున్నాను. ఈగంటే ఎంత చిరాకు పడిపోతున్నావు, ఈగంటే నీకు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఈగ అనేదేవిడికి నువ్వు ఎంత దూరం పెట్టేస్తున్నావు. ఈగలు ఉంటే నువ్వు అక్కడ ఆహార పదార్థం కొనుక్కోవట్లేదు, నీకు అవసరమైన కూడా తిండి మానేస్తున్నావు. అవసరమైంది ఎంత విలువైందని సరే దాన్ని వాళ్ళకి పోసేస్తున్నావు. అంటే ఈగ అంత దారుణమైనటువంటిది కదా. చిన్న ఈగ నిన్ను ఎంత బాధపెడుతుందా? చిన్న ఈగ. ఇలాంటి చిన్న ఈగ, నువ్వు ఇష్టపడినటువంటి ఈగ ఏంటో తెలుసా? ఈగ దాని గురించి నీకు అర్థమైతే నీ బుద్ధిహీనమైన పనులు కూడా అంతే. నీ బుద్ధిహీనమైన పనులు కూడా ఈగలాంటియే. ఏకే నువ్వు అంత చిరాకు పడితే ఏగ ఎంత ఉంటుంది? ఏనుగు అంత ఉంటుందా? మాట్లాడరేంటి? నేను ఈగలు వేసుకొచ్చానంటే తట్టుడు బ్యాగుల్లోని బుర్రలోని
బుర్రలో బోలేని ఈగలు ఉంటాయి, గుండెల నిండా బోలేని ఈగలు ఉంటాయి. మాట్లాడతలేదు ఏగానే దేవుడికి ఏగాని మీ ఫ్రెండ్ అయితే చెప్పండి, పోనీ ఏమనకుండా వదిలేస్తున్నాను. ఈగలు మీకు చిరాకేనా? ఈగలు అంటే నాకు చాలా ఇష్టం. రొట్టె చేసి అక్కడ బయటెట్టే ఈగలు 100 ఈగలు వచ్చి వాళ్ళ తర్వాత తింటానంటారా? అంటారు కదా, చిరాకేనా? ప్రతి ఒక్కరికి చిరాకే ఏగంటేని. ఈయన అంటాడు సొలొమోను గారు ఒక ఉదాహరణ ఇస్తూ, బొక్కావాణి తైలంలో ఆహార పదార్థాల మీద పడినప్పుడు, తాగే వాటిలో పడినప్పుడు, స్వీట్ షాపులో కనపడినప్పుడు, చికెన్ షాపుల దగ్గర కనపడినప్పుడు నువ్వు ఇరిటేషన్ అయిపోయావు కదా. నీకు బాగా ఇష్టమైనటువంటి ఒక సెంటు నీకు ఒకటి ఉంది. అది రోజు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు దాన్ని కొట్టుకుని నువ్వు వెళ్తావు. నువ్వు కొట్టుకునే వెళ్తావు. ఇప్పుడు నువ్వు కొట్టుకోబోతుంటే అందులో చచ్చిపోయిన కూడా కనపడింది, నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నాడు. అర్థమైందా? నువ్వు బాగా ఇష్టమైన ఒక సెంట్లో అత్తర్లో ఏం పడిపోయింది? ఏగ పడిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావని అడుగుతున్నాడు. మీకు ఇష్టమైనటువంటి సుగంధం కొట్టుకుంటారా? పక్కన పెట్టేస్తారా? కొట్టుకుంటారా? నువ్వు 300 ఎట్టి పావు కేజీ కూలింగ్ కేక్ తెచ్చుకున్నావు. 2 స్పూన్లు తినేదాడికి 3 స్పూన్లు ఏగో అలా బయటకు వచ్చింది. నువ్వు కేక్ అంతా ఏం చేస్తావు చెప్పాలి? తినే 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 అదే చెప్తున్నాడు. కొంతమందికి ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేసి తినేసి కడుపు నొప్పులు తెచ్చుకుంటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారా అని ఈయన ఉద్దేశం. జీవితంలో ఇలాంటి ఈగలు పాడేసుకుని వాళ్ళు బతికేస్తున్నారు అంతే. చెడు కొంపు కొడుతున్న వాళ్ళకి తెలియట్లేదు. అలాంటి బుద్ధిహీనమైన పనులు ఎంత సాక్ష్యాన్ని పాడు చేసేస్తుందో, ఎంత బలహీనపరుస్తున్నాయో వాళ్ళకి తెలియట్లేదు. తినేస్తున్నారు, అలాగే తినేస్తున్నారు, వీళ్ళు తాగేస్తున్నారనే ఈయన చెప్తున్నాడు. కొంతమంది తినేస్తారు కానీ మనం తినకూడదండి. ఎందుకంటే ఈగ చాలా వ్యాధులకి కారణం. దోమ, ఈగ 2 బలమైనటువంటి జీవులు. ఏం చెప్తున్నాడు సొలొమోను గారు? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ అంటే కొన్ని జీవిత సత్యాలు చెప్తున్నాడు ఆయన. అత్తర్ బాటలు తీసుకొచ్చి, అత్తర్ బాటలు పడినటువంటి ఈగని తీసుకొచ్చి కొన్ని జీవిత సత్యాలు చెప్తున్నాడు. ఏంటో జీవిత సత్యాలంటే, మంచి అనేది చాలా సూక్ష్మమైనటువంటి లోపం వలన చెరిపివేయబడుతుందంట. నువ్వు చేసినటువంటి పెద్ద మంచి పని కంటికి కనబడనటువంటి చిన్న లోపం, పెద్ద అత్తర్ బాటిల్లో చిన్న ఈగ పడి అత్తరంతా పక్కన పడేసింది. నీ జీవితంలో కూడా ఈగ లాంటి చిన్న లోపం, బుద్ధిహీనమైనటువంటి చిన్న పని గొప్పగా ఉన్నటువంటి నీ సాక్షి జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మనం అనుకుంటాం చిన్నదే కదా, మన దగ్గర ఉన్న జబ్బు ఏంటి? చిన్నదే కదా అంటే సముద్రంలో వాడెళ్తుందండి, కింద చిన్న బెజ్జం పడింది, చిన్న బెజ్జమే కదా అని ప్రయాణం చేస్తారా? ఎందుకని? ఆ చిన్న బెజ్జమే నీరంతా అందులోకి లాగి ముంచేస్తుంది. చిన్న బెజ్జమే కదా అని విమానంలో ఉన్నవాళ్ళు ప్రయాణం చేస్తారండి. ఆ చిన్న బెజ్జం ఆ గాలికి ఏమవుద్ది? పెద్దదవుద్ది, కుప్పకోలుతుంది. చిన్నది ఏదైనా ప్రమాదమే. చిన్నదే కదా అని తీసి పాడేకండి. చిన్న పనే కదా అని పక్కన పెట్టేయకండి. చిన్న లోపం నీ భక్తి జీవితంలో ఉన్నటువంటి గొప్పది సాక్షి జీవితం. ఆ సాక్షి జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాడు ఆయన. ఆత్మీయ సత్యాలు, జీవితానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఇవి. ఈ వచనం స్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని కోరుతుంది. ఒక మూర్ఖపు చర్య జీవితాంతం చేసినటువంటి మంచి పనిని తొలగిస్తుంది అని సొలొమోను గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకే మనం మన జీవితాల్లో ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో అనే విషయం గురించి మీరు ఆలోచించండి. చిన్న చిన్న పనులే కదానికి మీరు చేయకండి. చిన్నది కూడా ఏం చేస్తుంది? నిన్ను తేలగొట్టేస్తుంది. పాపం అనే చిన్నదాన్ని దేవుడు తీవ్రంగా పరిగణిస్తున్నాడు. చిన్నదైనా కూడా ఆయనకి తీవ్రంగానే ఉంది. అంటే ఆంటీ గారు ఒక 10,000 లీటర్లు ఒక ట్రబుల్ వేసామండి, లేదా అందరికి పంచుదాం అనుకుంటున్నారు మీరు, ఏదో ప్రేమతోటి చిక్కడి పాలు ఎప్పుడు రుచి చూడలేదు కదా గేదె పాలు అని మీరు ఇవ్వాలనుకున్నారు. ఈలోగా ఎవరు వచ్చి చిన్న నిమ్మకాయ చుక్కేసాడండి అందులోనే. ఇరిగిపోద్దండి మొత్తం ఎలా అయిపోద్ది? నీళ్ళగా అయిపోయి ఆ 10,000 లీటర్ ఇంత ఇంత ముద్ద కింద అయిపోయి పైకి తేలిపోద్ది. అంతేనండి. చిన్నదేనా నిమ్మకాయ చుక్క? చిన్నదే కదా అంటే ఊరుకుంటారు మీరు? వెళ్ళవా బాబా చిన్నదంటే విడాసలు బా అంటారు. ఎందుకని? ఇరిగిపోద్ది. అదే చెప్తున్నాడు ఆయన.
చిన్నదని మీరు అలక్కి పెట్టకండి, దాన్ని లక్కి పెట్టండి. అధికమైనటువంటి మంచి పనులు ఏం చేస్తాయి? జ్ఞానయుక్తమైనటువంటి నిర్లక్ష్యంతో చేసేటువంటి క్రియల వల్ల, నిర్లక్ష్యంతో మాట్లాడినటువంటి మాటల వల్ల నాశనం చేస్తుంది. జ్ఞానాన్ని, ఘనతను తేలగొడుతుంది. జ్ఞానం కంటే, ఘనత కంటే బుద్ధిహీనత బరువు ఎక్కువ అంటున్నాడు. అక్కడ కాట గురించే మాట్లాడా. త్రాసు అంటే ఏంటి? కాటయే కదా. ఏం చేస్తుంది? జ్ఞానం కంటే, ఘనత కంటే దేనికి బరువు ఎక్కువ? బుద్ధిహీనతకి బరువు ఎక్కువ. చిన్న బుద్ధిహీనత ఈ రెండింటిని ఏం చేస్తుంది? తేలగొట్టేస్తుంది. అదే చెప్తున్నాడు అండి సొలొమోన్ గారు. ఒక ఈగ సీసలోని మొత్తం సుగంధాన్ని ఎలా పాడు చేస్తుందో, మన జీవిత కాలంలో చేసినటువంటి ఈ బలహీనమైనటువంటి, బుద్ధిహీనమైనటువంటి పనులు మనల్ని చెడగొడతాయి అని చెప్తున్నాడు. బుద్ధిహీనత ఎంత శక్తివంతమైందో మాట్లాడుతున్నాడు. శక్తివంతమైంది ఎంత చిన్నదో చెప్తున్నాడు. చిన్నది శక్తివంతమైంది. మనం అనుకుంటాం పెద్దవి చేస్తేనే పాడవుతామేమో అనుకుంటాం. చిన్నవి కూడా ఏమవుతాయి? పాడు చేస్తాయి. ఈగల గురించి ఏం నేర్చుకున్నాం మనం? సిరాకు రప్పించే ఈగ సుగంధాన్ని ఎలా చెడువాసన వచ్చేలా చేస్తుందో, ఆ చిన్న ఈగ లాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు మనల్ని కూడా ఏం చేస్తాయి? తేలగొట్టేస్తాయి. ఈగలు అనే దాని మీద చిన్న లైన్ ఇచ్చాను మీకు. ఆ ఈగ ఎక్కడ పడింది? ప్రసంగి 10:1లో ఆ ఈగ ఎక్కడ పడింది? బొక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుడు చేత అది చెడు వాసన కొట్టును. ఎక్కడ పడిందండి ఇది? తైలంలో పడింది. తైలం అంటే అత్తరు. అత్తరంటే సువాసన ఇచ్చేది, మంచి వాసన ఇచ్చేది. ఎవరైనా మంచి సెంటు కొట్టుకొచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇలా పీల్చి, ఎక్కడ రప్పించో, ఎక్కడది ఇది, చాలా బాగుంది, కొట్టిని తెచ్చాడా, మీ ఆయన తెచ్చాడా, లేదా ఎవరైనా మీ ఫ్రెండ్ పంపించాడు, మీ అబ్బాయి పంపించాడు, చాలా బాగుంది అంటారండి. పక్కనే బాగా ఘాటుకున్నది మ్యాగ్నెట్ ఒకటి కొట్టుకొచ్చేసాడు ఇంకొకడు. మ్యాగ్నెట్ కొట్టుకొచ్చేస్తారు కొంతమందికి. తల ఎలా ఇసిరేది, వాక్యమైన బుద్ధిది ఏం చేయబుద్ది, తల దిమ్మెక్కిపోయి ఎందుకు కొట్టుకుంటారో తెలియదు. మ్యాగ్నెట్ అది ఎలా వస్తుందంటే మొత్తం ముక్కులన్నీ బ్లాక్ అయిపోతాయి, బ్రెయిన్ పనిచేయటం మానేద్ది. కొట్టే గాబుగా కొట్టుకొచ్చేస్తారు. వెంటనే ఇలా ఎందుకు తడుముకుంటారు? ఆ వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాదండి. మంచిది కాదు, అది హెవీగా ఉంది. మంచి సెంటు కొట్టుకొచ్చిన వాడిని అని బాగా కొట్టుకొచ్చు, భలే ఉంది అని అక్కడి నుంచి నువ్వు లేవు, ఆ పక్కన కూర్చొని ఎక్కడ కూర్చొని నేను ఎక్కడే ఉంటాను. ఎందుకని? ఆ పక్కన మంచి వాసన వస్తుంది, ఈ వాసన పీల్చుకుంటానని. అదే చెడు కొంపు కొడుతుంటారా? హల్లెలూయా అన్నాడు ఒక ఆయన, ఇలా చేయెత్తి, ఓయ్ చేయి కిందకి ఎట్టు అంటున్నాడు. ఉంటారా పక్కనే? రాత్రి స్నానం చేయలేదా నువ్వు? ఒళ్ళు చూస్తారేంటి పాస్టర్ గారు? విశ్వాసులు మొహం చూస్తారు కానీ మొహం గడికి వచ్చేసాను అంటే ఊరుకుంటారా? హల్లెలూయా అనే తోడికి ఏమొస్తుంది? చంపేస్తుంది. హల్లెలూయా అన్నప్పుడు వస్తుంది కదా అని స్నానం చేయకుండా ఇది కొట్టుకొచ్చాడు ఇంకో, అది మిక్స్ అయ్యి వచ్చింది, ఎలా వస్తుంది? ఏక పడిపోయి చచ్చిపోయినప్పుడు వచ్చి అత్తరోసన వస్తే చూసారా, అలా వస్తుందంట. అంటే సువాసన దేన్ని చూపిస్తుందో తెలుసా? ఆకర్షించుకోవడానికి చూపిస్తుంది. అంటే సాక్షి జీవితాన్ని చూపిస్తుంది. వాసన మంచిగా వచ్చింది అనుకోండి, వారితో సహవాసం చేస్తాం, వారి పక్కనే ఉంటాం. చెడు వాసన కొడుతుంది అనుకోండి, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాం. ఇక్కడ బొక్కవాణి తైలంలో, ఈ తైలం ఎవరంటే మనమే. ఈ లోకానికి తైలం ఎవరంటే మనమే. ఈ లోకానికి అత్తరు ఎవరంటే మనమే. చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రతి స్థలమందు మా ద్వారా క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం యొక్క సువాసన, మా ద్వారా క్రీస్తుని గూర్చిన సువాసన. 15వ వచనం. రక్షింపబడి వారి పట్ల నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మనం ఎవరంటండి? సువాసన అంటే అత్తరుబుడ్డు లాంటి వాళ్ళు, ఒక మంచి పెర్ఫ్యూమ్ లాంటి వాళ్ళు, బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ అంది. మన పెర్ఫ్యూమ్ అది ఎవరు పేరుంది? ఆ బ్రాండ్ పేరేంటి? క్రీస్తు జ్ఞానము. క్రీస్తు అనే ఆ దైవం మనకి సువాసననిచ్చాడు. కంపు కొట్టే మన బ్రతుకుల్లో
సిలువలో ప్రాణం పెట్టి మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని ఎలా మార్చాడు? లోకానికి ఇదివరకు చెడు కొంపు కొట్టింది మనం వెళ్తుంటే, ఇప్పుడు మనం వెళ్తుంటే మన దగ్గరకు వచ్చి కూర్చోాలనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి సువాసనగా మన జీవితాల్ని మార్చాడు. అదేనా అక్కడ మాట్లాడుతుంటా 16వ వచనం కూడా చూడండి. నశించి వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. నశించిపోయే వాళ్ళకి అలాగే చెడు కొంపు కింద ఉంటాం. ఎందుకంటే మంచి జీవితం కాబట్టి, మంచిగా ఉండమని కోరుకుంటాం కాబట్టి వాళ్ళకి చెడు వాసన వస్తుంది. అదే రక్షించబడే వాళ్ళకి అబ్బా ఏం సువాసన వస్తుంది అనిపిస్తుంది. మ్యాగ్నెట్ లాంటి వాళ్ళకి ఏమో వాళ్ళకేమో మ్యాగ్నెట్లా కనపడతాం. రక్షించబడే వాళ్ళకి మంచి మజ్మా 96లా కనపడతాం. అలా ఉంటుంది. అదే చెప్తున్నాడు. మనం పౌలు గారు చెప్పినట్లుగా పౌలు గారి యొక్క అనుచరులు మేము వెళ్తున్నటువంటి సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రాంతాల్లో మేము సువాసనగా ఉండటానికి దేవుడు ఎలా చేశాడో మిమ్మల్ని కూడా అలా చేశాడు అని మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకునిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎలా ఉండటానికి? క్రీస్తు మనల్ని ప్రేమించింది దానికి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరు ప్రేమను కలిగి నడుచుకోండి. ఎందుకు మన కోసం ప్రాణం పెట్టారైనా? మనం పరిమళ వాసన ఇవ్వాలని. ఇప్పుడు మనం అందరం ఎవరం? ఒక్కొక్కరు ఒక సెంటు బాటిల్ అనుకోండి, ఒక్కొక్కడు ఒక అత్తరు బుడ్డ అనుకోండి. ఈ సువాసన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసు పౌలు గారు? ఆ సందర్భం ఏంటో తెలుసా? దేవుని మార్గాన్ని సూచించడానికి విజయోత్సవ ఊరేగింపులు గల దృశ్యాలని, సువాసనలను అలంకార రూపంగా పౌలు గారు ఉపయోగిస్తున్నాడు. ఇదివరకు గ్రీకు మతాలకు సంబంధించి, రోమన్ మతాలకు సంబంధించి వాళ్ళు విగ్రహారాధన చేసేటప్పుడు, దేవతలను ఊరేగించేటప్పుడు ఆ ఊరేగింపులో ధూపం వేసేవారంట. ఆ ధూపంతో పాటు పువ్వులు, ఆ పువ్వులతో పాటు అత్తరు చల్లేవారంట. అత్తరు చల్లుతుంటే ఆ అత్తర వాసనకి ఆ జాతర అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోయేదంట. అలాగే సంఘం ఎక్కడ ఉంటుందో సంఘం ఆహ్లాదకరమైంది, సువాసననిచ్చేది. మీ జీవితాలు సువాసన ఇవ్వాలి. మీ బ్రతుకులు సువాసన ఇవ్వటం కొరకు క్రీస్తు ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టారు. క్రైస్తవ జీవితాలు సువాసన వెదజల్లాలి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తేనే పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. రాసిచ్చాడు మనకి ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా మీకు? సువాసన అంటే ఎవరు? మనమే. బొక్కవాణి తైలంలో చచ్చినేగలంటే మనం సువాసనిచ్చేవారిగా మనల్ని మార్చాడు కదా ప్రభు. ఈ సువాసనిచ్చేటువంటి మన భక్తి జీవితాల్లో చచ్చని ఈగల లాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు ఏం చేస్తాయి? మన సాక్షి జీవితాన్ని చెడు వాసన వచ్చేలా చేస్తాయంట, చెడు కొంపు కొడద్దంట. ఇంతకేంటాయి బుద్ధిహీనమైన క్రియలు? కొంతమంది జీవితాల్లో బుద్ధిహీనమైన క్రియలు అంటే చచ్చినేగలు ఏం చేస్తున్నాయి? చెడు వాసన కొడుతున్నాయి. వాళ్ళు చెడిపోయాం, మేము చెడు కొంపు వస్తుంది నా దగ్గర అని చెప్పడానికి ఆయన చెప్పాడు చూడండి. 10వ అధ్యాయము 3వ వచనం, ప్రసంగి 13, బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన ప్రవర్తన గురించి అధైర్యపడి అంటే భయపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. ఏం చేస్తాడంటే ముందే బుద్ధిహీనుడు తప్పు చేసి చెప్పేస్తాడంట. కనపరుచుకుంటాడా? బుద్ధిహీనుడు అందరికీ తెలియజేయను. బుద్ధిహీనుడు తాను దాచుకోలేడంట. తనలోని లోపాలందరికీ స్పష్టంగా తెలియజేస్తాడంట. చేసిన నికృష్టమైన పనులు కూడా ఏం చేస్తాడంట? దాచుకోకుండా రికార్డ్ చేసుకుని వినిపిస్తాడంట, చెప్తాడంట. అలాంటి బుద్ధిహీనమైన పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. వాడు బుద్ధిహీన పనులు అతని పనులు బట్టి బహిర్గతం చేస్తున్నాడు. బుద్ధిహీనమైనటువంటి పనులు ఆ బుద్ధిహీనమైన వాడి గుణాన్ని ఎంతో స్పష్టంగా బయట అందరికీ తెలియజేస్తాడంట, తన మాటల వలన, క్రియల వలన.
ఆ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, అందుకే చెప్పాడు పైన బొక్కవాని తైలంలో చచ్చినేగలని చెప్పుకొచ్చి కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు, ఒకవేళ బుద్ధిహీనమైనటువంటి పనులు క్రియలు నీలో ఉంటే నువ్వు ఇలా కనపరుస్తాడు. అతను బహిర్గతం చేస్తాడు. ఎలా కనిపెట్టవచ్చు మనం? ఆ అత్తర లాంటి అతని జీవితంలో ఈగలు పడ్డాయని ఎలా గుర్తించవచ్చు? చూపిస్తాడంట. అంతేనండి. వాసన 3వ వచనం ఏం చెప్తున్నాడు? తను తెలియజేస్తాడంట, తన ప్రవర్తన బట్టి తెలియజేస్తాడంట. చచ్చిన ఈగలు పడ్డాయి నా బ్రతుకులు అని. ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇంతకీ చచ్చిన ఈగ అంటే ఏంటి? బుద్ధిహీనమైన పని. బుద్ధిహీనమైన పని. అది ఎందులో పడుతుంది? వచ్చి సువాసన. సాక్షి జీవితంలో ఇలాంటి చెడు క్రియలు కనబడుతున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటో చూద్దాం. ఆయనే చెప్పాడు అవేంటో, మనల్ని తేలగొట్టేసేటువంటి ఆ చిన్న చిన్న బుద్ధిహీనమైనటువంటి పనులు ఏంటో దేవుడు ప్రసంగి ద్వారా మాట్లాడిస్తున్నాడు. మొదట ఏంటంటే 10వ అధ్యాయము 12, 13 చూడండి. 10వ అధ్యాయము 12, 13 చదువుదాము. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానిని మింగివేయను. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. వాని పలుకులేంటి? ముగింపు ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుందంట. బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు అని అన్నప్పుడు సువాసనిచ్చేటువంటి తన భక్తి జీవితంలో బుద్ధిహీనమైనటువంటి చచ్చిన ఈగల లాంటి పనుల్లో మొదటిది ఏంటంటే మాటల విషయంలో తన బుద్ధిహీనతను బయటెట్టుకుంటాడంట. మనం ఎంతో భక్తి చేస్తున్నాం, ఎంత గొప్ప సాక్ష్యం ఉంది మనకి అనుకోండి. చిన్న మాట మనల్ని ఏం చేస్తుంది? వాసన వచ్చేస్తుందండి. చిన్న ఈగ అంటే చిన్న మాటే కదా అని మనం అనుకుంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు? అది చాలా ప్రమాదం తీసుకొస్తుంది అంటున్నాడు. అంతేనా? మాటల విషయంలో అంటే ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తున్నాము. భక్తిహీనమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి పనుల్లో మొదటిది ఏంటంటే మాటలు. తన మాటల ద్వారా బుద్ధిహీనతను బయటెడతాడంట. అది చచ్చినీయగా. బుద్ధిహీన మాటలు ఎలా ఉంటాయి? 4 విధాలుగా తన నోరును మృంగివేయినట్లు చేస్తాయంట. ఒకసారి 13వ వచనం చూడండి. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. 12వ వచనంలో ఆఖరిలో ఏం చూడండి. బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. బుద్ధిహీనుని నోరు ఏం చేస్తుంది? వాడిని మింగేస్తుందంట. ఏంటి మింగేసేది? నోరు. అంటే నోరంటే ఈ నోరు కాదు, మనం మాట్లాడిన మాట మనల్ని ఏం చేస్తుంది? మనల్ని మింగేస్తుందంట. ఒకటి ఏంటంటే 4 విషయాలు మనం ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే ఆ బుద్ధిహీనమైనటువంటి మాటలు మన పరపతిని మింగేస్తాయంట, మన గౌరవాన్ని మింగేస్తాయంట. ఆ బుద్ధిహీనమైనటువంటి మాటలు మన గుణాన్ని మింగేస్తాయంట. ఆ బుద్ధిహీనమైనటువంటి మాటలు మన మంచిని గుర్చినటువంటి సామర్థ్యాన్ని మింగేస్తాయంట. ఆ బుద్ధిహీనమైనటువంటి మాటలు ఆఖరికి క్రమేపీ ఆ వ్యక్తినే మింగేస్తాయంట. బుద్ధిహీనంగా మాట్లాడే మాటలు చాలా ప్రమాదం. మనకున్నటువంటి సాక్ష్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. మనం మంచి అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా బుద్ధిహీనమైనటువంటి మాటలు ఉంటాయి చూసారా, ఆ మాటలు బట్టి వాళ్ళు మింగివేయబడతారంట. అర్థమవుతుందా? డిస్టర్బెన్స్గా ఉందా అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవముని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవముని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? జీవాన్ని ప్రేమించి భవిష్యత్తులో మంచి దినాలు చూడాలని వాడు ఏం చేస్తాడు? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకని, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవుల్ని కాచుకుంటాడంట. వాళ్ళ మాటలు బట్టి మనకేమర్థమవుతుంది? వాడు బుద్ధిహీనుడా జ్ఞానవంతుడా మనకు అర్థమవుతుంది. ఆ బొక్కవాని తైలంలో చచ్చినే కంటే ఈ బుద్ధిహీనమైన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో, వాళ్ళు మింగేసే మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ జీవితాల్లో చచ్చినేగలు పడ్డాయి.
చెడు వాసన కొడుతుంది అని చెప్తున్నాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన క్రియల వలన బుద్ధిహీనుడిని నేను అని చెప్పుకోవడానికి బయటికి చూపిస్తాడంట. చూపించే వాటిలో మొదటిది ఏంటి? మాటలు. మాట్లాడతాం కదా మనం, మాట్లాడమా? చిన్న చిన్న మాటలు మళ్ళీ ఏం చేస్తాయి? వీళ్ళ అనిపిస్తుంది, వీళ్ళ అబో అనిపిస్తుంది. అసలు మనం ఏంటో చెప్పేసింది మన మాటనండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు. అయ్యి బాబోయ్ అంటాడు ఒక ఆయన. ఏంటంటే చిచ్చి బాబోయ్ అక్కడ అక్కడ కూరలు బాగోండి బాబా, ఎందుకండి బాబా చికెన్ అయిపోయి చికెన్ వద్దండి బాబా, మటన్ అయిపోవద్దండి, కూరగాయలు తిందామన్నాను అంటాడు. ఎప్పుడు ఎప్పుడు చూసినదే కూర్చున్నావు అనుకో, బాబోయ్ నీ చాలా తినేస్తారండి బాబా అంటాడు. ఇప్పుడు ఎవరు అడిగారు, ఎవరు నిన్ను చెప్పమంటున్నారు? ఏమా అయ్యి బాబోయ్ అక్కడికి వెళ్ళేవాడికి నీ చెట్టు ఎత్తారు బాబా అంటే ఏంటి ఉద్దేశం? ముక్కలు కావాలి మనవాడికి, చెప్పేస్తుంది గుండె. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు బాబోయ్ అన్న ముక్కల బాబు వద్దు బాబోయ్. ఏంటి ఇక్కడ ఖాళీగా ఉన్నాడు కాబట్టి అక్కడ అండవు, బెంచ్ మీద కూర్చున్నప్పుడు అన్నమాట సైలెంట్గా ఏ అంటాడు. బాబోయ్ ఆవిడ కూరలా ఏంటి 24 గంటలు కూరలు ముక్కలు పులుసులు అంటే ఏమి నిండిపోయింది? నోరు చెప్పేస్తుంది. ఇడికి తిండి ఆపచ్చిడిగా తిండి చచ్చిపోతాడు ఈడ. బాబోయ్ ఆవిడ నగలు వేసుకున్నంత మాత్రాన మనకి ఇదైపోతామేంటండి? మనకు ఉన్న దాంట్లోనే ఉంటాం. ఆవిడ మంచి చీర కట్టుకుందని మనం బాధపడిపోతామేంటండి? అంటే ఏంటి? నాకు నగలు కావాలి, చీరలు కావాలి, కొనకపోతే నేను దినం చేసేస్తాను. ఎలా చెప్తుంది? వద్దొద్దంటూనే ఏం చేస్తుంది భార్య? చెప్పేస్తుంది. వాళ్ళు ఎట్టుకున్నంత మాత్రం మనం అడుగుతామే ఏంటి? బాబాయ్ సినిమాలు చూడకూడదు నాయన, అయ్యి బాబాయ్ సినిమాలు అసలు చూడకూడదు. అలాంటి సినిమాలు ఎట్టుకు చూసేస్తున్నారండి. ఏది పడుతుంది సినిమాలు చూసే. ఇంతకు విషయం ఏంటి? చూడలేకపోతున్నామని. వీళ్ళకి చూడాలని ఉంది. మన నోరు అన్నీ చెప్పేస్తుందండి. నోరు మూసుకునేవాడు జ్ఞాని అని ఎంచబడునని చెప్పాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు కవర్ చేస్తున్నాను అనుకుంటారు. కవర్ చేయట్లేదు. అందులో నీ ఇంటెన్షన్ ఏంటో బయటకు వచ్చేస్తుంది. బాబాయ్ నేను అక్కడ మాటలు ఇక్కడ చెప్పను బాబా అంటే, బాబాయ్ మేము అసలు దాచుకుంటాం బాబా నోట్లో నోరు ఇప్పం అసలు అంటే చెప్పేస్తాను, తగలెట్టేస్తాను అంతే చెప్పవంటే అని. మన బుద్ధిహీనత ఏం చేస్తుంది? మన మాటల ద్వారా తెలిసిపోద్ది. చెప్పేస్తాం మనం చాలా సందర్భాల్లో దేవుడి పని చేసే విషయంలో, భక్తిగా బతికే విషయంలో మన మాటలు అన్నీ కూడా మనల్ని బహిర్గతం చేస్తాయి. మనం అనుకుంటాం ఎవరికేం తెలియదని. ఆల్రెడీ సిడుకొంపు కొట్టేస్తుంది అక్కడ, చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఏం పడింది? ఏం చెప్పొచ్చావు అక్కడ? బుద్ధిహీనమైన పని అయిపోయింది. అదే చెప్తున్నాడు దేవుడు. బుద్ధిహీనుడు తన పనులను బట్టి ఏం చేస్తాడు? అన్నీ బయటికి చూపిస్తాడంట. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రతి మనుషుడికి ఎలా ఇవ్వాలి ప్రత్యుత్తరం? ఎలా ఇవ్వాలి? ఉప్పు వేసినట్టు రుచిగలదిగా కృపాసహితముగా ఉండనీయుడి. ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఏమవుద్ది? కూర పాడవద్దు. ఉప్పు తక్కువైంది అనుకోండి ఏమవుద్ది? కూర పాడవద్దు. కొంతమంది ఇంట్లోని ఉప్పు ఎక్కువ వేస్తారు. ఎందులో? కూరలోనే, నోట్లో ఉప్పు ఎక్కువైపోద్ది. ఇంకా భర్తను ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏం దూషిస్తున్నారో తెలీదు, ఇంకా భర్తని ఎలా చూడాలో తెలీదు, భార్యని ఎలా ప్రేమించాలో భర్తకి తెలీదు. మాటలు పేగులు దిగిపోతాయి. మాటలు చేసే గాయాలు అన్నీ కాదు, ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైపోయేటప్పటికి ఏ భర్త అయినా కూర తింటాడు? ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒక మాటలతోటి కట్టు పెట్టేసుకుంటున్నాను, బాగా ఇచ్చేస్తున్నానని. అది నీ బుద్ధిహీనత బయటడుతుంది. నీ బుద్ధిహీనమైనటువంటి మాటలు నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడువో బయటడుతుంది. ఉప్పు ఎక్కువైపోయిన దానికి ఏమవుద్ది? కూర చెడిపోద్ది. నీ మాటల్లో సారం పెరిగింది అనుకోండి, ఉప్పు సారం ఏమవుతుంది?
ఏమవుతుంది చెప్పరేంటి? ఉప్పు ఎక్కువ వేస్తున్నట్టున్నారు మీరు కూడా ఇంట్లో. బాగా ఉప్పు ఎక్కువైపోతున్నట్టుంది. బీపీ పెరిగిపోయి కొట్టుకుంటారు గిజగిజ. ఉప్పు తగ్గించండి అమ్మా. తగ్గించిన ప్రమాదమే. లో బీపీ వచ్చేది. వదిలేసామనుకో ఇంకా లో బీపీ వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు వీళ్ళు. ఇక అంతుపద్దు ఉండదు, ఎక్కడ పడిపోతారో తెలియదు వీళ్ళక. జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయాలి. పడకూడదు, రెచ్చిపోకూడదు, మిడిల్లో ఉంచాలి. అని ఉప్పు ఎక్కువ చేయకూడదు, ఉప్పు తగ్గించకూడదు. మన మాటలు అలా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్త. ఇలాంటి మాటలు మీ ఆత్మీయ జీవితాన్ని కంపు కొట్టేలా చేస్తాయి. మీ సాక్షి జీవితం చెడిపోద్దని చెప్తున్నాడు. నోటిని కంట్రోల్లో పెట్టుకోండి అని చెబుతున్నాడు. తర్వాత ఏంటంటే 10వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 15 వచనం. సామెతలు ప్రసంగి 10:15. 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఏమండి? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురంట. అంటే ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు ఏం చేస్తారు? తమ ప్రయాస చేత ఆయాసపడతారు. చూడండి ఒక మాట వినండి. పట్టణంలోనికి ప్రవేశించడం అనేది చాలామందికి చాలా సులువైనటువంటి సునాయాసమైనటువంటి పని. ఉదాహరణకు మొన్న కెమెరా పోతే రాజమండ్రి చిన్న నేను వెళ్ళాం. గూగుల్ మ్యాప్ ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం. ఎలాగొచ్చాం కదా, బాగు చేయించేసుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మనం వచ్చిన రూటే కదా వెళ్ళిపోదామని చెప్పి మనోడు బయలుదేరిపోయాం. మీకు గూగుల్ మ్యాప్ ఆన్ చేయాల. అది పెద్ద టౌన్ కదా, ఏ రూట్కి వెళ్ళి ఒకేలాగా ఉన్నాయి కదా. టౌన్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకేలాగా ఉంటున్నాయి. టౌన్లోకి బాగానే వచ్చేసాము, గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి. బయటకు వెళ్ళేదానికి అసలు ఏ రూట్కి వెళ్ళినా, కాకినాడ అయితే మరీ ఘోరం. నేను ఇంచుమించు 10 సార్లు వెళ్ళాను కాకినాడ. ఒక 20 సార్లు వెళ్ళి ఉంటాను కాకినాడ, అక్కడ స్టూడెంట్స్ దగ్గరికి. మరలా అటు ఇటు కనిపించి అయిపోతూ ఉంటాను వచ్చేటప్పుడు. పాస్టమ్ గారిని తీసుకున్న రోజుని చెప్పాను కదా మీకు. నేను ఇలా వెళ్తాను, రావులపల్లి నుంచి వెళ్తాను కాకినాడ. వెళ్తే ఇలాగ ఈ యానం నుంచి ఎప్పుడు వెళ్ళలేదు ఇటు. ఏదో మ్యాప్ పెట్టుకుంటే టౌన్లో ఆన్ చేసేసాను నేను. టౌన్లో ఆన్ చేయకుండా టౌన్ ముగింపుకి వచ్చేటప్పటికి పెడితే 2 రూట్లు చూపించేదేమో. ఆ గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది, దగ్గర రూట్ ఏదో చూపిస్తుంది. అది ఇంతకు 50 రోడ్డు చూపించింది. ఇదేమో 100 కిలోమీటర్లు, ఇదేమో 110. సరే అని చెప్పి కొత్త రూట్ ఇదంతా ఇదేంటిది, ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు. పైకి ఎన్నింటికి బయలుదేరాం? సాయంత్రం 5 గంటలకు బయలుదేరాం. ఒక స్త్రీని తీసుకుని ఆ టైంని బయలుదేరతాం. వాళ్ళు మంచిది కాదు, పొద్దున్నే వెళ్ళండి అని కూడా చెప్పారు వాళ్ళు. కాదు మాకు ఇంటికాడ ఆడపిల్ల ఉన్నారని బయలుదేరిపోయాం మేము. సరే చాలా దూరం వచ్చేసిన తర్వాత అక్కడ రూట్ తెలియట్లేదు, కొత్త రూట్లు వచ్చేసామని చెప్పి ఒక అతన్ని అడిగాం. ఎవరైనా అడగండి, తోలు తీసుకొచ్చేస్తున్నారని ఇప్పుడు గొడవ. సరే అని చెప్పి ఒక పెద్ద మనిషి అక్కడ ఉన్నాడండి, అడుగు మీద కూర్చుని ఆ పెద్ద మనిషి ఉన్నాడు కదని చెప్పి పాలకొల్లు రూట్ ఏంటండి అన్నాను. అన్నాడు. సరే అని చెప్పి ఇలా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేదోడికి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళేదోడికి చిన్న సందులోకి వచ్చేసింది రోడ్డు. చేడులోకి వెళ్ళిపోయింది చీకటి. 9 ఎంత అయిపోయింది, 8:30 నైటు. దేంటిది మెయిన్ రోడ్డు కదా మనం వచ్చింది, చిన్న రోడ్డు అయిపోయిందని చెప్పి మళ్ళీ వెనక్కి 9:30కి రోడ్డు మీద అయ్యగారు కింద ఏం లేదు, ఓన్లీ నిక్క రోడ్డు ఉంది. ఇలా టవల్ ఒకటి వేసుకుని రాళ్ళు విసురుతున్నాడు రోడ్డు మీద. ఆయనే అదే ప్లేస్లో ఉన్నాడు. ఇంతకేంటి మనోడు పిచ్చోడు అడ్రస్ అడిగితే ఏం చెప్పాడు, ఇలా అన్నాడు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, దారులు గుర్తులు మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. కొంతమంది తెలివిగాను మొండి విధానాన్ని అనుసరిస్తుంటారు. అక్కడ హోర్డింగ్లు ఇవన్నీ ఆనమాలు పెట్టుకుని మరలు వచ్చేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా వెనక్కి బయలుదేరిపోతారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు 10:15లో? భక్తి విషయంలో చూడండి, భక్తి విషయంలో ఎంచుకున్నటువంటి విశ్వాసంలో బుద్ధిహీనత చూపిస్తున్నాడంటే ఇతడు ఏం మర్చిపోతున్నాడంట, అతని ఊరికి పోవు త్రోవ ఎరగని వారై ఏం మర్చిపోతున్నాడు, వెళ్ళిన తర్వాత త్రోవ మర్చిపోతున్నాడంట. గుర్తుల ద్వారా, సూచనల ద్వారా దారులు గుర్తుపెట్టి చక్కగా వెళ్ళి రావచ్చు ఒక టౌన్కి వెళ్ళిన తర్వాత. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు, పట్టణానికి పోయే త్రోవని ఎరగరంట. ఈ అసమర్థత అనేది ఎవరి దగ్గర ఉంటుంది, బుద్ధిహీనుని దగ్గర. బుద్ధిహీనుని యొక్క ప్రయాస చేత
వీడు ఏం మర్చిపోతున్నాడు? త్రోవ మర్చిపోతున్నాడు. త్రోవ మర్చిపోవటానికి గల కారణం ఏంటి? బుద్ధిహీనమైనటువంటి ప్రయాస. దేనికోసం ప్రయాసపడతాడు? దేనికోసం ప్రయాసపడతాడు? బుద్ధిహీనమైన వాటి కోసం ప్రయాసపడ్డాడు అనుకోండి, ఏం మర్చిపోతాడు? దారి మర్చిపోతాడంట. ఎక్కడికి వెళ్ళే దారి? పరలోకానికి వెళ్ళే దారి. ఈ బుద్ధిహీనుడు, సొలొమోను గారు చెప్పిన బుద్ధిహీనుడేమో అతను వెళ్ళాలనుకున్న పట్టణంలోనికి వెళ్ళే దారిని మర్చిపోతాడంట. అన్ని దారులు ఉన్నా కూడా అడ్డ రూట్లు వెళ్ళిపోవాలని చూస్తాడంట. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రోడ్డే వెళ్ళలేడంట. ఎందుకు? ఎక్కువగా ఆలోచించేస్తున్నాడు. వ్యర్థమైనటువంటి ప్రయాస, లోక సంబంధమైనటువంటి ప్రయాస ఎవరైతే కలిగి ఉంటారో, సుదీర్ఘమైనటువంటి దినచర్యలో వ్యర్థమైన వాటి కోసం ఎవడైతే ప్రయాసపడతాడో ఏం మర్చిపోతాడు? అతడు దారి మర్చిపోతాడంట. ఇది బుద్ధిహీనమైన పని కాదా? ఏం మర్చిపోతే బుద్ధిహీనమైన పని? నువ్వు ఒక విశ్వాసాన్ని అనుసరించావు. నువ్వు ఏ రూట్లో ఉన్నావు? ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూట్లో ఉన్నారు? ఈ సృష్టిలో ఎన్ని రూట్లు ఉన్నాయి? 2 దారులు ఉన్నాయి. జీవానికి పోవు దారి, నాశనానికి పోవు దారి. మీరు ఏ దారిలో ఉన్నారు చెప్పండి? తప్పు. చాలామంది లోకంలో లేనిపోయిన భారాలు పెట్టుకుని రూట్ మర్చిపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. వీళ్ళు వెళ్ళకపోగా వచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. లేరండి, అలాంటి బుద్ధిహీనులు లేరండి సంఘాల్లో. అసలు మనం ఏ రూట్లో ఉన్నాం? మన మార్గం ఏంటి? ఊరికి పోవు త్రోవ మర్చిపోయాడంట. ఎందుకు మర్చిపోయాడని చెప్తున్నాడో తెలుసా? అనవసరమైనటువంటి ప్రయాసల చేత ఆ రూట్ మర్చిపోయాడంట. నువ్వు వచ్చానండి ఇలాగ వచ్చాను, చాలాసార్లు వచ్చాను కదా, వచ్చాను కానీ ఏదో అంటే ఏం పెట్టేసుకున్నా బుర్రలో వేరే ఆలోచనలు నిండిపోయింది, రూట్ మర్చిపోయావు. అంతేనా? మనం కూడా ఏం మర్చిపోయాం? నమ్మని వెంటనే చంపేస్తే పరలోకం వెళ్ళిపోతామేమో. మరి రీసెంట్గా అప్పుడు గుర్తుంటుంది కదా, రూటు పరలోకం వెళ్ళాలి, నేను ప్రభా పరలోకం కోసమని నమ్ముకుంటున్నాను ప్రభా అన్నాం కదా, వెంటనే చంపేస్తే పరలోకం వెళ్ళిపోదాం. 60,000 70,000 ఉంచాడు కదా, ఏ భార్యని పోషించా, పిల్లలకు బట్టలు కొనా, అవి కొన ఈ కొన, మొత్తం ఉద్యోగాలు వ్యాపారాలు అవి పెట్టేసుకుని లేనిపోయి అన్నీ పెట్టేసుకుని మన పరిస్థితి ఏమైపోయింది? అసలు పరలోకానికి వెళ్ళే దారిలో ఉన్న మా సంగతి మర్చిపోయాం. ఎందుకు నమ్మో యేసుప్రభుని? ఎందుకు నమ్మమ్మా? ఎందుకు? అందరు తప్ప అంటే 10,000 అప్పు ఉందండి, యేసుప్రభు వారు అప్పు తీరిపోలేక సాయం చేసాడండి, అందుకు నమ్మానండి అంటున్నాడు ఒకడో. ఈ సట్టలు అవుతుంటే ప్రార్థన చేసానండి, సట్ట తగ్గితే దేవుని నమ్ముకున్నాను, నొప్పి తగ్గిందండి దేవుని నమ్ముకున్నాను అంటున్నాడు. ఇంతకీ ఏ రూట్లో ఉన్నాడో కూడా తెలియదు వీడికి. ఎన్నాళ్ళైంది నువ్వు ప్రభుని నమ్ముకుని అంటే చెప్తాడు, సీనియర్ సిటిజన్ నేను, నా అంత సీనియర్ మా సంఘంలో ఎవరు లేడు అంటాడు. కానీ పరలోకానికి వెళ్ళే రూట్ తెలియదు. పరలోకాన్ని ఒక్కను కూడా తీసుకెళ్ళడు. అతని విశ్వాసానికి సంబంధించినటువంటి సత్యాలు అతనికి తెలియదు. ఇలాంటి పనులన్నీ చూస్తుంటే వాళ్ళు బుద్ధిహీనులని, సువాసన లాంటి వారి జీవితంలో చచ్చినయ్యేది ఇదే అని మనకు అనిపిస్తుంది. లేరండి? చిన్న పక్షి అండి, చిన్న పక్షి 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అది వచ్చిన రూటు మర్చిపోకుండా మరలా తిరిగి వెళ్ళిపోద్ది. కొల్లేరుకు వస్తాయి చూసారా పక్షులు? ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఆస్ట్రేలియా నుంచి, ఇంకోటి సిలికాన్, ఇంకెక్కడ ఉంది, మొత్తం 2-3 ప్రదేశాల నుంచి వస్తాయండి. ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? 40,000 కిలోమీటర్లు అండి. 40,000 కిలోమీటర్లు 1-2 కాదు. మనం ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు వెళ్తే సోమన్ రాజు గారిని అండి కాకినాడ వదిలేస్తే మళ్ళీ తిరిగి రాలేం. మనందరికీ తెలీదు. కొంతమంది ఇప్పుడు సాలిం గారు, సురేష్ లాంటి వాళ్ళు అనుకోండి, అలా అటు ఇటు తిరుగుతుంటే వచ్చేస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు పాలకొల్లు, మలికిపురం, ఈ బైబిల్ క్లాస్ లేకుండా ఆ రూట్లు తప్ప మాకు వేరే రూట్లు తెలీదు. తీసుకెళ్ళి ఎక్కడైనా కొత్త రూట్లు వదిలేయారనుకోండి, ఇంక మా పని అయిపోయినట్టే. కానీ మన దేవుడు కొత్త రూట్లోనే పెట్టాడు, కానీ ఆయన మనకు తోడు ఉన్నాడు. కానీ ఆయనకి మనం అవకాశం ఇవ్వకుండా అనవసరమైనటువంటి ప్రయాసాలు పెట్టేసుకుని ఏమైపోతున్నాం? ఇక్కడ దారి మర్చిపోయి ఇక్కడెక్కడ తిరుగుతున్నాం. పక్షులు తిరిగి వెళ్ళిపోతున్నాయి 40,000 కిలోమీటర్లు మర్చిపోకుండా. వెళ్తున్నాయా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయి చెప్పాలి? పైన ఏమైనా సిగ్నల్స్ ఉంటాయా? రోడ్లు ఉంటాయా? టవర్స్ ఉంటాయా? గూగుల్ మ్యాప్లు ఉంటాయా? ఎలా వెళ్తున్నాయి చెప్పరేంటి? అలా గుర్తుపెట్టుకుని కాదండి, వెళ్ళేటప్పుడు మీరు చూడండి, వి షేప్లో వెళ్తాయి. వి షేప్లోనే వెళ్తాయి, లైన్గా కూడా వెళ్ళవా ఆంటీ గారు? వి షేప్లో వెళ్తాయి, ఇలాగ వెళ్తాయి. చూసారు ఎప్పుడైనా? 2 విషయాలు నేర్పిస్తున్నాయి. ఒకటి, అది వి షేప్లో వెళ్తే చూసారా,
ఎదురు గాలి ముందెళ్తున్న పక్షి మీద పడిపోద్దంట ఒత్తిడి. అది ఏం చేస్తుందంటే ముందెళ్ళేటప్పుడు అది ఇళ్ళ ఊపుతుందంటండి రెక్కలో. ఊపినప్పుడు ఆ తీవ్రంగా వచ్చే ఆ ఎదురుగాలి వెనకాల పక్షుల మీద పడదంట. తేలిగ్గా ఊపుకుంటూ వెళ్ళిపోతాయండి. ఆ గాలిని ఏం చేస్తుందంటే అది పైకి కిందకి గెంటేస్తుంది గాలిని. ఈ ఈ వెలుతుల్లోంచి వెనకాల వెళ్ళి చక్కగా వెళ్తున్నాయి. చాలామంది పరలోక మార్గం తెలియక ఏడుస్తుంటే, అటు ఇటు తిరుగుతుంటే, మీరు వారికి దారి తెరవాల్సింది పోయి మీరే రూట్ మర్చిపోయారు అంటున్నాడు. అర్థమవలేదా? ఒక నాయకుడిగా ఉండి మీరే దారి చూపించాల్సింది పోయి మీరే నీ ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయావు. మన ఇల్లు ఎక్కడుంది? పరలోకం. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇది బుద్ధిహీనమైన పనా కాదా? బుద్ధిహీనమైన పనేనా? 11వ అధ్యాయము 13 నుంచి చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనువింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే. అంటే ఇలా భూమి మీద ఎలా బ్రతికారంటండి? పరదేశులు యాత్రికులు ఎలా బతుకుతారో మనకు తెలుసు. ఇది మన ఊరే, ఇది మనదే అని బతకరాళ్ళు. ఒరే ఎప్పుడైనా మన ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ మన పరదేశులు యాత్రకు వచ్చామరా నాయన, ఎవరిదాన్ని పెట్టుకుంటే ఇక్కడ ముగించేస్తారు మనల్ని అన్నట్టుగా బతుకుతారండి చాలా భయంతో. చూడండి 14. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. అలాగా యాత్రికులు పరదేశులైన భయంతో ఎవడైతే బతుకుతున్నాడో వాళ్ళు ఏం వెతుకుతున్నారు? వాళ్ళు సొంత ఊరిని ఎత్తుక్కుంటున్నారంట. 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశముని జ్ఞాపకం అందించుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఏమి ఉంచుకోవాలి? నువ్వు ఈ ప్రయాసంలో ఊరికి పోయే త్రోవ మర్చిపోకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఈ భూమి మీద మేము యాత్రికులు పరదేశులు అని అనుకునేవాడు ఆ త్రోవనే మర్చిపోడంట. కానీ కొంతమంది జీవితాల్లో ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు కనబడుతున్నాయి. వాళ్ళు ఏ రూట్లో ఉన్నారో వాళ్ళకి తెలియనట్టుగా, ఎక్కడికి ప్రయాణంలో ఉన్నారో తెలియనట్టుగా, ఎవరిని ప్రోత్సహించి ఆ మార్గంలోనికి తీసుకొచ్చినట్లుగా, వాళ్ళకి మార్గాలు తెలిసినట్లుగా, వాళ్ళకి సత్యాలు బోధిస్తున్నట్లుగా, వారు నమ్మినటువంటి విశ్వాసాన్ని ఘంటాపథంగా తిరిగి చెప్పగలిగేటట్లుగా వారి జీవితాల్లో కనపట్ల. అందుగురించి వారిని సొలొమోను గారు అంటున్నాడు, బొక్కవాని తైలంలో చచ్చినీయగా. ఇలాంటి సువాసనతో భరితమైనటువంటి జీవితంలో ఇతను చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఊరికెళ్ళే త్రోవ మర్చిపోయాడు. ఉందా ఈగ? ఏగుంట పెట్టండి బాబా, అదేంటిది వెనకాల, అదేంటిది నెమలి పింఛింగ్ కలర్ ఉంటుంది చూసారా? ఆ కలర్లో ఉంటుంది ఈగ, లొద్దేగ పెద్దది, వెయ్యమంటుంది శివ దగ్గరికి వచ్చి. అలాంటి ఈగలు బోళ్ళు ఉన్నాయండి మాకు అన్నట్టుగా. మన భక్తి జీవితాల్లో సువాసన వెదజల్లాలి, కానీ ఏం పడుతున్నాయి? ఒక రకమైనటువంటి బుద్ధిహీనమైన పని ఏంటి? మన మాటలు. రెండో రకమైన బుద్ధిహీనమైన పని ఏంటి? మనం తెలుసుకున్న విశ్వాసాన్ని, మార్గాన్ని ఇతరులకి చెప్పలేకపోవటం. మనం వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని, త్రోవని మనం మర్చిపోవటం. లేరా? మర్చిపోయారనే మాట్లాడలేదండి. అసలు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఏంటి అర్థం? నేను చూసినప్పుడు ఇలా అంటున్నారు, పక్క వాళ్ళు చూసినప్పుడు ఇలా అంటున్నారు. అంటే బాబు నువ్వు వెతికేసుకుంటున్నావా అని ఈ పక్క ఆవిడ అనుకుంటుందని అంటుంది. నేను చూసినప్పుడు తెలివితేటలు వాడండి. చూడండి, ఇంకొక మాట మనం ముగించుకుందాము. ఇంకొక మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి చూద్దామా? 8 నుండి 11 వరకు. 8 నుండి 11 వరకు ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? క్రియల విషయంలో బుద్ధిహీనత చెప్తున్నాడు. ఏ విషయం? ముందు రెండు చూసాం కదా, ఇది మూడోది. బుద్ధిహీనమైన పని ఏంటి? క్రియలు. ఏంట క్రియలు చెప్పాడు చూడండి. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. చూడాలా? గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయములు నొందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధం ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనులు ఎక్కువ బలం వినియోగింపవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే
ప్రధానము. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమయ్యో కాదు. చూడండి, కొన్ని చెప్పాడండి ఇక్కడ. ఏం చెప్పాడు? గొయ్యతవ్వుడు గోతులను పడతాడంట. గొయ్యతవ్వుడు గోతులు పడతాం ఏంటి? ఎవడన్నా గొయ్యతవ్వాడు అనుకోండి, జాగ్రత్త, ఎవడు తీసిన గోతులాడు పడతాడు అన్నట్టు, వాడు తీసుకున్న గోతులని వాడు పడతాడు. అంటే కొన్ని బుద్ధిహీనమైన పనులు చేస్తుంటాం మనం. ఎవడికో గోతులు తవ్వుతుంటాం. ఎవరు ఆడతాడు వీళ్ళు అందులో? వాడే పడతాడు. ఇంకేం చెప్పాడు? బలమైన రాళ్ళు, ఎప్పటి నుంచో కదలకుండా ఉన్న రాళ్ళు ఏం చేస్తాడు? కదుపుతాడు. ఆ కదిపినప్పుడు ఆ రాడు చెక్కడాడుతుంది. చూడండి, పాస్టర్ గారు ఈ పక్కన అంతమాలు ఆ మొక్కల కాడ అట్ల కాడ ఆంటీ గారు ఇవన్నీ కెలుగుతూ ఉంటారు. నాకు భయం, ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమైనా కెలిగితే మళ్ళీ అందులో ఏమైనా పాములు ఉంటాయి. కంచి కొట్టువన్నీ ఏం చేస్తాయి? పాము గరుస్తుంది. ఏమైనా పాతపడిపోయి కంచి కింద ఉండిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో టెస్ట్ ఉంటాయి. అవునా? అర్థమవుతుంది మీకు ఏమన్నా? ఇందులో చెట్లు నరికివాడు ఇవాళ ఆక్సిజన్ ఎందుకు లేదు మనకి? మీరే నరికేస్తున్నారండి. చక్కగా వేస్తారు, చక్కగా ఎదిగేవాడికి వైర్లు తగిలేస్తుందని నరికేస్తారు. మమ్మల్ని బాధ పెడేస్తున్నారు. చెట్లు నరికి వాళ్ళు అపాయం తెచ్చుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సొలొమోను ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, దేవుడు ఒక కుటుంబం చుట్టూ కంచేసినప్పుడు ఆ కంచెని ఎవడైనా కదపాలనుకుంటే, కొన్ని కుటుంబాలు ఆత్మీయంగా కొనసాగుతుంటాయండి. వాళ్ళు భక్తిగా ఉంటారండి. వాళ్ళ కుటుంబాల్లోనికి ఒక్కొక్క దుష్టుడు చొరబడి గొయ్యి తవ్వి ప్రయత్నాలు చేస్తుంటాడు. భక్తుడై ఉండి ప్రార్థనకు వస్తున్నట్టుగా చెప్తూ భక్తిపరుడని చెప్పుకుంటూ కొన్ని కుటుంబాల్లో వీడికి సంబంధం లేని విషయాల్లో ఏళ్ళు పెట్టి ఏం చేస్తారు? పాడు చేయాలని చూస్తాడు. కంచె కొట్టువన్నీ ఏం చేస్తుంది? పాము కాటేస్తుంది. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నీడలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళ గూళ్ళో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ చెట్టు నరికేవాడు హాని తెచ్చుకుంటాడు. అంటే కొన్ని బుద్ధిహీనమైన పనులు మనం చేస్తుంటాం. ఆ బుద్ధిహీనమైన పనులు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మనల్ని ముంచేస్తాయంట. అదే చెప్తున్నాడు. బుద్ధిహీనతని రానివ్వకు. సొలొమోను గారి ఉద్దేశం ఏంటి? వారికి రావాల్సినటువంటి ఫలితాన్ని వారే పొందుకుంటారు. వారికి రావాల్సిన ఫలితాన్ని వాళ్ళే పొందుకుంటారు. పాపభరితమైనటువంటి క్రియల్లో పాలు పొందకుండా ఉంటే వారిని వారు ప్రమాదంలో పడవేసుకునేవారు కారు. ఇప్పుడు మొండికాయ తట్టుకెళ్ళి ఎవడన్నా చెట్టు నరుగుతాడండి? కంచెల్లోకి వెళ్ళి ఎవడన్నా లాగుతాడండి? పెద్ద రాడు ఒక్కడేళ్ళు దొరిలింతాడండి? ఇవన్నీ బుద్ధిహీనమైన పనులు కదా? బుద్ధిహీనమైన పనులేనా? అలాగే మన జీవితాల్లో కూడా చేస్తున్నాం కొన్ని బుద్ధిహీనమైన పనులు. కొంతమంది కొన్ని కుటుంబాలకు చొరబడుతుంటారు. ఒకసారి సామెతల గ్రంథం ఎవరు చేసుకునేది వాడికి వస్తుందని చెప్తాడు. ఒకసారి చూడండి, సామెతలు 6 ముగించుకుందాం. ఇక సామెతల గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఎవరి దాడికి అప్పచెప్పేస్తానని చెప్తున్నాడు చూడండి దేవుడు ఇక్కడ. 6:27 సామెతలు 6:7 ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని నెడల వాడి వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు కాలకుండునా. అంటే ఎవడైనా ఒళ్ళో నిప్పులు పెట్టుకుంటే కాలకుండా ఉంటాయా? కాలుతాయా? దేని గురించి చెప్తున్నాడు ఇది? 29వ వచనం, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొన్నాడు. ఎవరి దాడికి అప్పచెప్పేస్తాను? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారం ఏమవుతాడు? ఆ ప్రకారం అంటే ఇప్పుడు ఒకడొక పొరపాటు చేశాడండి. ఒకడొక పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఏ పొరపాటు అయితే చేశాడో ఆ పొరపాటు వాడి జీవితంలో ఇస్తే ఆ చేసిన పొరపాటుని బట్టి అవతలడు ఎంత బాధపడ్డాడో అదే బాధ వీడికి చెప్పడానికి అదే పొరపాటు వీడి జీవితంలో జరిగేలా చూస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఒకడికి ఒక ఈతముళ్ళు గుచ్చావు, ఒక ఈతముళ్ళు లాంటివి గుచ్చావు. ఆ ఈతముళ్ళు బాధ ఎలా ఉంటుందో, దాని ప్రమాదం ఎంత ఉంటుందో నీకు తెలియాలంటే నీకు నిమ్మముళ్ళు గుచ్చడైనా నీకు కూడా ఈతముళ్ళే గుచ్చుతాడంట. ఎందుకంటే ఈతముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడ్డాడో అదే బాధ నీకు ఇస్తాడంట. ఈ పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే
ఇలాంటి పనులే చేస్తారు. పొరుగు వారి భార్యలను ఆశిస్తారు. బుద్ధిహీనమైన పనులు వారి జీవితాల్లో చేస్తారు. బుద్ధిహీనమైనటువంటి పనులు వారిని ఏం చేస్తాయో తెలుసా? తిరిగి వరలే వాళ్ళకి ఆ ఫలితం వెళ్ళిపోద్దండి. చూడండి 32వ వచనం చూడండి. జాగ్రత్తను జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరువాడే. ఏం కోరుకుంటున్నాడు? స్వనాశనము కోరువాడే. వాడి దెబ్బలకు అవమానమునకు పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు. ఒకవేళ ఆ మాట ఈ మాట గాలి ద్వారా భర్తకి తెలిసిందా? 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయి కాలమందు అట్టువాడు వాడు వీడు అని ఎత్తుకోడంట. ఏం చేస్తాడంట? ప్రతీకారం తీర్చుకుంటాడంట. దేవుడు చెప్తున్నాడు, ఒరే బుద్ధిహీనమైన పనులు చేయకిండ్రా, మీ జీవితాల్లో తిరిగి మీకు నువ్వేదైతే చేసావో అదే నీకు తిరిగి వస్తుంది, అదే ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. ఒక మంచి మాట చెప్పాడండి ఇర్మీయా గ్రంథము. యవన క్రియల ప్రతిఫలం వారికి ఇస్తాడన్న దానికి ఇర్మీయా గ్రంథంలో మంచి మాట చెప్పాడు. 17వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. చూడండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. ఎందుకు అంతరింద్రియాలు పరీక్షిస్తున్నాడు? ఎందుకు హృదయాన్ని పరీక్షిస్తున్నాడు? వాని ప్రవర్తనను బట్టి వాని క్రియలు చెప్పిన తిరిగి వాడికి ఇవ్వాలి కదా. గోవుకుని పరిశీలించకుండా ఇచ్చాననుకో, కొన్ని వదిలేస్తానేమో. అర్థమైందా? ఆడిది అనా పైసలు సహాడికి అప్పచెప్పేయాలి. ఆడేం చేశాడో అది తిరిగి వాడికి నేను అప్పచెప్పాలి. అందుగురించి ఏది వదలకుండా ఏం చేశాడో అన్నీ నేను చూస్తున్నాను, తిరిగి దానికి ఇచ్చేస్తాను అనుకుంటున్నాడు. ఎవరికీ తెలియకుండా సంఘంలోని పాపపు క్రియలు చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అనుకుంటున్నాడు. వాడికి ఉందని చెప్తున్నాడు. అలా చేసేవాడు ఎవడైనా సరే నష్టపోతాడని చెప్తున్నాడు. ఎలా నష్టపోతాడని చెప్తున్నాడు? నువ్వు ఎలాంటి నష్టాన్ని చేసావో అలాంటి నష్టమే నీకు జరగబడుతుంది అంటున్నాడు. గుండె పగిలిపోతుందండి పాపం చేస్తూ ఉంటే. చూడండి ఒకసారి, ఇదే ప్రవక్త 32వ అధ్యాయంలో మరింత రెట్టింపు వాక్యాన్ని చెప్పాడు. చూడండి 32వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం ఏమండి? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఏమంటే చూడండి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. మన ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. ఆలోచన విషయంలో ఎవరు గొప్పవాళ్ళు? దేవుడే గొప్పవాడు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూచుచున్నావు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి. మనం ఎవడైనా తప్పుడు పని చేసినప్పుడు, ఒక నికృష్టమైన పని చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, బాబాయ్ మనకెందుకు అనుకుంటాం. దేవుడు అయ్యి బాబాయ్ నాకెందుకు బాబా నువ్వు చేసుకున్నావా అని అండంట. చక్కగా నువ్వు మనుషులు చేసి ఇండక్షన్ చేసావనుకో, ఆయన గేదెకి చేసి ఇండక్షన్ వాడతానంట. మొత్తం పెర్రంతా తోసుకుపోద్ది, అంత ఉంటుంది సూది. పొడిసాడంటే ఇంక లేకవేక. ఆ పొడుపుల కోసమే చూస్తున్నారు. బుద్ధిహీనమైన పనులు చెయ్యికిండి అంటున్నాడు. యోబు గారు ఒక భక్తుడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 32 8వ వచనం 9 చూద్దాం. 31:9 క్షమించాలి, యోబు 31:9. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమని నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకటి తిరగలి విసురునిగాక, ఇతరులామెను కూడుదురుగాక. ఇదేమి శిక్ష అండి బాబు, ఇదేమి తీర్మానం అండి నాయన అనుకుంటాడు భక్తిహీనుడు. ఏమనుకుంటాడు? ఇలా ఉండకూడదు అనుకుంటాడు. కానీ భక్తుడు ఏమనుకుంటున్నాడు? నేను అలా ఆశిస్తే నా భార్యడు వేరొకడు ఆశించునుగాక. ఇలాంటి దుష్కామ క్రియలు చేసేవాళ్ళు, భ్రష్టులు, విశ్వాసమని చెప్పుకుని భక్తి ముసుగులో సంఘాల్లో నీచమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీది నీకు చెల్లరే. రే బాబు చెల్లె ఏడుతుంటాడు, ముసుగేసుకుని ఏడుతుంటాడు. ముసుగేసుకుని ఏడుతుంటే దేవుడు అంటాడు, అరే నీది నీకు అప్పచెప్తే ఎందుకు ఏడుతున్నారా, నీది నీకే కదా ఇచ్చాను అంటాడు ఆయన.
దానివల్ల ఎవరికి ప్రమాదం? అలాంటి బుద్ధిహీనమైన పనులు ఎలా చేస్తున్నారయ్యా? బొక్కవని తైలంలో చచ్చినీగలాంటిది అది. ఆ? నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? మనుషులు ఇవ్వకపోవచ్చు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం మళ్ళీ ఏదైనా ఆవగింజంతా ఏదైనా వదిలేస్తానేమో, మర్చిపోతానేమో అని చెప్పి దేవుడు హృదయాల్ని అంతరంగాలు కూడా పరిశీలించి నీ పద్దులు నీకు సెటిల్ చేసేస్తున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు ఇలా బ్రతకటం, ఇలా చేయటం సమంజసమేనా అని ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. ఏ పనులు చేయకూడదు? బుద్ధిహీనమైన పనులు చేయకూడదు. ఎందుకంటే సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. అర్థమైందా? అర్థమై పోతుందా? బుద్ధిహీనమైన సచ్చినేగలేంటి? బుద్ధిహీనమైన పనులు. ఆ బుద్ధిహీనమైన పనులు ఏంటి? మాట, అనాలోచితమైన మాట, మనం తెలుసుకున్నటువంటి విశ్వాసాన్ని ఇతరులకి చెప్పలేనటువంటి, లోకంలో ఉన్నటువంటి పనికి మాలిన వాటి కోసం ఉన్నటువంటి ప్రయాస, పట్టణానికి వెళ్ళి మార్గాన్ని మర్చిపోయి ఇలాంటి లోకాన్ని ఎక్కువగా ఆశపడిపోయి ఈ రూట్ మర్చిపోవటం. మూడోది క్రియలు, మనం చేసే క్రియలు తిరిగి మరలా మనకే వస్తాయి. కంచి నువ్వే కొట్టావు అనుకో, ఎవరిని కడుతుంది? పాము నిన్నే కడుతుంది. రాయి దొర్లు నువ్వు దొర్లిస్తున్నావు, ఎవరి మీద పడుతుంది? నీ మీద పడుతుంది. గొయ్యి నువ్వే తవ్వుతున్నావు, ఎవడు పడతాడు అందులో? నువ్వే పడతావు. ఈ పనికి మాలోడు ఎవడో కూడా తప్పించుకోడని చెప్తున్నాడు. ఆలోచిస్తారనుకుంటున్నా. మనసును పెట్టండి. బుద్ధిహీనమైన పనులు చేయొద్దు. మన ఆత్మీయ జీవితం చెడు కంపు కొట్టేలాగా మనం చేసుకోవద్దు. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించి అట్టి రీతిగా నడిపించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన.